ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అఖిల్ గీతని ఇష్టపడుతున్నాడు అని తెలుసుకుని జాగృతి వాళ్ళిద్దరికి అందరి సమక్షంలో మళ్ళీ పెళ్లి జరిగేలా చేస్తుంది. ఇక గీత అయితే అఖిల్ మీద కోపంగా ఉంటుంది, పెళ్లి ఎందుకు ఆపలేదు అని. అఖిల్ గదిలోకి రాగానే గీత అదే విషయాన్ని అడుగుతుంది. పెళ్లి ఎందుకు ఆపలేదు, అయినా నా మెడలో తాళి కట్టడానికి ఎంత ధైర్యం నీకు అని తన చెంప మీద కొడుతుంది. ఇక అఖిల్ అయితే బాధపడుతూ బయట కూర్చొని దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అటుగా వెళ్తున్న జాగృతి అఖిల్ని చూసి, ఇక్కడ కూర్చుని ఉన్నావేంటి అఖిల్, దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. ఇక అఖిల్ బాధగా ఉండడం చూసి ఏం జరిగిందని అడగడంతో అఖిల్ అయితే జరిగిన విషయాన్నంతా జాగృతికి చెప్తాడు. జాగృతి అఖిల్ కి సర్ది చెప్తూ ఉంటుంది. నువ్వు గీతని మోసం చేశావు అని గీత అనుకుంటుంది. ఇప్పుడు కూడా తన ఇష్టాలతో ప్రమేయం లేకుండా తన మెడలో తాళి కట్టేటప్పటికీ తను తట్టుకోలేక అలా చేసుంటుందిలే. గీత అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు, కానీ గీతకి కూడా నువ్వంటే ఎక్కడో ఒక మూల ఇష్టం ఉండే ఉంటుంది, లేకపోతే ఇన్ని రోజులు నీతో కలిసి ఉండదు. అయినా తనకి పెళ్లి కాకుండానే మన కుటుంబం గురించి ఆలోచించింది, మనం బాగుండాలి అని చాలా చేసింది. అలాంటి అమ్మాయి మన ఇంటికి కోడలుగా ఉంటే మనకంతా మంచే జరుగుతుంది. నువ్వే ఓర్పుగా సహనంగా ఉండి గీత ప్రేమని గెలుచుకోవాలి అని చెప్తుంది. జాగృతి అఖిల్లు మాట్లాడుకుంటూ ఉంటే మహారథి వింటూ ఉంటాడు. అంటే జాగృతికి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోలేదు అని ముందే తెలుసా? అన్నీ తెలిసే నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా వాళ్ళిద్దరికీ మళ్ళీ పెళ్లి చేసింది. నేను గీతని బయటికి పంపించేయాలి అని చూస్తూ ఉంటే జాగృతి గీతని శాశ్వతంగా ఈ ఇంటికి కోడల్ని చేసింది. అయినా నేను వదిలిపెట్టను, గీతని ఎలాగైనా ఇంట్లో నుంచి బయటికి వెళ్లేలా చేస్తాను అని అనుకుంటాడు. జాగృతి మహారథికి పాలు తీసుకొచ్చి ఇవ్వడంతో ఇక మహారథి అడుగుతాడు, నువ్వు చేసిన పని ఏమీ బాగలేదు. గీతకి అఖిల్కి పెళ్లి కాలేదని వాళ్ళు నాటకం ఆడుతున్నారని తెలిసి నాకు చెప్పకుండా మళ్ళీ వాళ్ళిద్దరికి పెళ్లి ఎందుకు చేశావు? అయినా నీకు మోసం చేసిన వాళ్ళు నచ్చరు కదా. మయూక మోసం చేసి పెళ్లి చేసుకునిందనే కదా తనని ఇంతలా ద్వేషిస్తున్నావు. అలాంటిది గీత కూడా అలాంటి పనే చేసినప్పుడు తనకి నువ్వు సపోర్ట్ గా ఎలా ఉన్నావు? గీతకి ఒక న్యాయము, మయూకకి ఒక న్యాయమా అని అడుగుతూ ఉంటాడు. ఇక జాగృతి అయితే గీతకి మయూకకి పోలికెక్కడుంది, తను మోసం చేసి పెళ్లి చేసుకునింది, కానీ ఇప్పటికీ తను మారకుండా ఇంకా మోసం చేస్తూనే ఉంది. కానీ గీత అలా కాదు, తనకి పెళ్లి కాకపోయినా మన కుటుంబం కోసం చాలా చేసింది. పైగా అఖిల్ గీతని ఇష్టపడుతున్నాడు, అఖిల్ కోసమే నేను ఇదంతా చేశాను. మయూకకి ఎన్నిసార్లు చెప్పినా చేసిన తప్పు చేస్తూనే తన చేష్టలతో మాటలతో నన్ను విసిగిస్తూనే ఉంది. కానీ గీత అలా కాదు, అందరి మంచి కోరుకుంటుంది, అందరూ బాగుండాలి అనుకుంటుంది. అఖిల్ గీతని ఇష్టపడుతున్నాడు, అందుకే వాళ్ళిద్దరినీ కలిపి ఉంచాలి అనుకున్నాను, అందుకే ఇలా చేశాను అని చెప్తుంది. ఇక మహారథి మనసులో ఇలా అనుకుంటాడు, గీత అఖిల్లను కలిపాను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అతి తొందరలోనే గీతని ఇంట్లో నుంచి పంపించేస్తాను అని మహారథి అనుకుంటాడు. జాగృతి పూజా మందిరంలో దేవుడి దగ్గర పూలు పెట్టి అలంకరిస్తూ ఉంటుంది. మయూక జాగృతిని చూసి, ఏంటి అత్తయ్య గారు పొద్దున్నే హడావిడి చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సుచిత్ర భర్త, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతారు. ఇక మయూక అయితే నాకు తెలీదు అంటుంది. ఏదైనా మంచి జరుగుతూ ఉంటే చెడగొట్టడానికి ముందే ఉంటావు కదా, నీకు తెలియకుండా ఎలా ఉంటుంది అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. అంతలో అక్కడికి మహారథి కూడా వచ్చి మయూకని చూసి ఏం జరుగుతుంది అన్నట్టుగా కళ్లతోనే సైగ చేస్తాడు. ఇక మయూక అయితే నాకు తెలీదు అని తల అడ్డంగా ఊపుతుంది. ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వచ్చేస్తారు. జాగృతి అఖిల్ వైపు చూసి గీత ఎక్కడా అని అడుగుతుంది. అంతలో గీత కూడా అక్కడికి రావడంతో ఇక జాగృతి గీతని దగ్గరికి పిలిచి దేవుడి దగ్గర దీపం వెలిగించమని చెప్తుంది. మయూక గమ్మునే ఉండకుండా, అదేంటి అత్తయ్య గారు, అదేదో వాళ్ళిద్దరికి కొత్తగా ఈ రోజే పెళ్ళైనట్టు దేవుడి దగ్గర దీపం వెలిగించడం దేనికి, వాళ్ళకి ఎప్పుడో పెళ్ళైపోయింది కదా అని అంటుంది. జాగృతి కోపంగా చూస్తూ, ఒక అత్తగా ఈ ఇంట్లో ఏ కార్యక్రమం ఎప్పుడు జరగాలో నాకు తెలుసు, ప్రతి దాంట్లో వేలు దూర్చి తిట్టించుకోకుండా ఉండలేవా, నోరు మూసుకుని ఉండలేవా అని తిడుతుంది. గీతని దేవుడి దగ్గర దీపం వెలిగించమని చెప్పడంతో ఇక గీత దేవుడి దగ్గర దీపం వెలిగించి అందరికి హారతిస్తుంది. నా తర్వాత ఈ ఇంటిని అంత జాగ్రత్తగా ఎవరు చూసుకుంటారా అని బెంగగా ఉండేది, కానీ నిన్ను చూసిన తర్వాత నా బెంగంతా తీరిపోయింది గీత, నా తర్వాత ఈ ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటావు కదూ అని అంటూ, వంశపారంపర్యంగా వచ్చే నగలను మా అత్తగారు నాకిచ్చారు, ఇప్పుడు ఆ నగలను నేను నీకిస్తాను గీత, ఆ నగలను ఇప్పుడే వెళ్లి తీసుకొస్తాను అని లోపలికి వెళ్తుంది. మయూక ముసిముసిగా నవ్వుకుంటూ ఉండడం చూసి సుచిత్ర అడుగుతుంది,
ఏంటి ముసిముసిగా నవ్వుతున్నావు? ఇప్పుడు మా వదిన నగలు తెచ్చి నీకిస్తుందని కలలు కంటున్నావా ఏంటి అని అడుగుతుంది. అవును, నాకు కాకపోతే ఇంకెవరికిస్తారు? ఈ ఇంటికి పెద్ద కోడల్ని నేనే కదా, కాబట్టి నాకే ఇస్తారు అని మయూక అంటుంది. అంతలో జాగృతి నగల పెట్టెను తీసుకొచ్చి అక్కడ పెట్టగానే మయూక గబగబా నగల పెట్టె దగ్గరికి వెళ్లి, నీకెందుకు అత్తయ్య గారు శ్రమ, ఈ నగలను నేనే వేసుకుంటాను అని ఎత్తుకోబోతూ ఉంటుంది. జాగృతి కోపంగా ఇలా అంటుంది, ఆగు, ఆ నగలను తాకొద్దు. ఆ నగలను నీకిస్తానని ఎవరు చెప్పారు నీకు? ఆ నగలు గీతకివ్వాలనే తీసుకొచ్చాను. ఆ నగలు తాకే అర్హత కూడా నీకు లేదు. నేను ఎప్పటికీ నిన్ను కోడలుగా అంగీకరించను, వెళ్ళు అని తిట్టడంతో ఇక మయూక వెళ్లి దూరంగా నిలబడుతుంది. జాగృతి ఆ నగలను గీత మెడలో వెయ్యబోతూ అఖిల్ వైపు చూసి, అఖిల్, నీ భార్యకి నీ చేతులతోనే నగలు వేస్తూరా అని పిలుస్తుంది. ఇక అఖిల్ అయితే గీత దగ్గరకు వచ్చి ఒక్కొక్కటి తీసుకుని గీతకు వేస్తూ మురిసిపోతూ ఉంటాడు. అక్కడే నిలబడి ముసిముసిగా నవ్వుకుంటూ ఉండడం గమనించిన అఖిల్ వాళ్ళ నానమ్మ బేబీ అని పిలుస్తుంది. అఖిల్ మాత్రం ఉలుకు పలుకు లేకుండా ముసిముసిగా నవ్వుకుంటూనే ఉంటాడు. వాళ్ళ నానమ్మ గట్టిగా ఊపడంతో ఈ లోకంలోకి వస్తాడు. ఇక వాళ్ళ నానమ్మ అడుగుతూ ఉంటుంది, ఏంటి బేబీ, నువ్వే గీతకి నగలు వేస్తున్నట్టు కలగంటున్నావా ఏంటి అని అనడంతో అవును అన్నట్టుగా తల ఊపుతాడు. జాగృతి గీతకు నగలన్నీ వేసి చూసుకుని మురిసిపోతుంది. మహాలక్ష్మిలా ఉన్నావు గీత, ఈ ఇంటి బాధ్యతను కూడా అప్పచెప్తున్నాను. నా తర్వాత ఈ ఇంటిని చూసుకోవాల్సింది నువ్వే. ఈ ఇంటిని పరువు ప్రతిష్టను కాపాడే బాధ్యత నీదే గీత అని చెప్తూ ఉంటుంది. కాని మహారథి మాత్రం ఇలా అనుకుంటూ ఉంటాడు, జాగృతి గీతని కోడలిగా అంగీకరించి అప్పుడే బరువు బాధ్యతలు కూడా అప్పచెప్పేస్తుంది. ఇలాగే ఉంటే గీతని బయటికి పంపించడం కష్టమవుతుందేమో. అయినా నా ప్రయత్నం నేను చేసి గీతని ఎలాగైనా ఈ ఇంటి నుంచి దూరం చెయ్యాలి, తనని శాశ్వతంగా ఇంట్లో నుంచి పంపించేయాలి అని అనుకుంటూ ఉంటాడు.